రెడ్డిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగించారు. దీంతో తమ అగ్రనేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తీసివేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేత జయసింహ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. తెలంగాణ తెచ్చిన మహానేత పుట్టినరోజు సందర్భంగా పెట్టిన ఫ్లెక్సీలను తొలగించడం దారుణమని అన్నారు. ఫ్లెక్సీలను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేరే పార్టీల ఫ్లెక్స్లను కూడా ఉంచుకొని కేవలం కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్స్లనే మరి చింపేయడం ఏంటో, ఎటువంటి ప్రజాస్వామ్యం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుందో మీరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇదే రేవంత్ రెడ్డి గారు మరి 6 గ్యారెంటీలు ఇస్తాము, 420 హామీలు అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రజలను పిచ్చోళం చేసి ఈరోజు అధికారం చేజెక్కించుకున్న రేవంత్ రెడ్డి గారు మరి ఆ 6 హామీలను పక్కన పెట్టుడు కాక 7వ హామీగా ప్రజాస్వామ్య కాపాడుతాం మేము అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఈరోజు ప్రతిపక్ష పార్టీలను అంచివేసి ధోరణిగా కేవలం ప్రతిపక్ష నాయకులని మరి ఇతర పార్టీ నాయకులని హౌస్ అరెస్ట్లు, అదే కాకుండా వాళ్ళని జైళ్లలో పెట్టుడు, తప్పుడు కేసులు బనాయించుడులోనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర పోలీస్ అంతా కూడా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే సిగ్గు